ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ నుండి ప్రేమ వందనాలు. మనం వాక్య లేఖనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. లేఖనం వచ్చేసరికి నిర్గమకాండము 25వ అధ్యాయము 24వ వచనం. 25వ అధ్యాయము 24వ వచనం. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించిన దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. చాలు చాలు చాలు. మనం ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు అయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మీ వట్టి వారిని మట్టి వారిని, అయ్యా జ్ఞానం లేని వారిని జ్ఞానహీనుడం తండ్రి. అయ్యా మీరు ఏదైనా మాకు ప్రసాదించుకుంటే స్వీకరించే శక్తి లేని వారం తండ్రి. అయ్యా మమ్మల్ని మరుగుపరిచి ఈ లేఖనం ద్వారా కొన్ని మంచి మాటలు మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవడానికి, వాటిని పాటించడానికి మాకు కృప దయచేయండి. ధన్యత ఇవ్వనండి. అటు జ్ఞానాన్ని, ఆసక్తిని, ఆతృతను మాకు దయచేసి ఆయన నన్ను సిలువ చాటును మరుగుపరిచి మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మాత్రమే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామలోనే అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఇక్కడ మనం చదివిన లేఖనంలో 24లో అక్కడ 24 మనం చదువుకున్నాం కదా. 23లో ఇలా ఉంటుంది. ముందు చదివిన దానిలో ఏమన్నాడంటే, మేలిమి బంగారు రేకు చేయించి మందసము చుట్టూరు మేలిమి బంగారు రేకు అంటే రేకు కింద ఒక లోహం ఉంటది, ఒక చెక్క ఉంటది. ఆ చెక్క ఏంటంటే తుమ్మకర్ర మనం తలుపులు కానీ, కిటికీలు కానీ, బల్లలు కానీ, కుర్చీలు కానీ, పీటలు కానీ ఏమైనా మనం చేయిస్తామా? చేయించం. మనం ఏం చేస్తామంటే గడప కమ్ములకు కానీ, కొంతమంది వేరే సోదరులు ఏం చేస్తారంటే వేప చెట్టు కమ్ములు పెట్టరు. ఎక్కడ పెట్టరు? గడప కమ్ములకు పెట్టరు. ఎందుకంటే వేప చెట్టు మంచిది, దాన్ని తొక్కకూడదు అని కొన్ని నమ్మకాలు. ఆ తర్వాత మంచి చెక్క ఏదైతే ఉందో ఆ చెక్కతోనే కిటికీలైనా, తలుపులైనా, బల్లలైనా చేయిస్తారు. ఎందుకు? మేలిమిగా ఉంటుంది. టేపు చెక్క అయితే ఇంకా చాలా బాగుంటుందని. వస్తువు ఏదైనా చాలా కాలం ఉండాలి, దానికి పుచ్చు పట్టకూడదు, అది పాడవకూడదు, ఎక్కువ కాలం ఆ చెక్క మన్నిక రావాలి అంటే మేలిమైన చెక్క మాత్రమే వాడతాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తుమ్మకర్ర తీసుకురమ్మంటున్నాడు. మనుషులు తుమ్మకర్రని కనీసం పిల్లల్ని వాడడానికి కూడా వాడరేమో. స్కూల్లో టీచర్ కూడా తుమ్మకర్రను వాడడం. ఎందుకంటే కొట్టేటప్పుడు ఇలా అనగానే మన చేతిలోనే సగానికి విరిగిపోయింది. దానిలో బలం అసలు ఏముండదు. కానీ ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మందసానికంటే తుమ్మకర్రను కోరుకుంటున్నాడు. తుమ్మకర్రను తీసుకురండి అబ్బాయిలు, అరే చిన్నోడా తుమ్మకర్ర తీసుకురా. తుమ్మకర్రను తీసుకొచ్చి ఆ తుమ్మకర్రతో నువ్వు చెక్కను తయారు చేసి దాని మీద బంగారు రేకుని పొదిగించు అంటున్నాడు. తుమ్మకర్ర మనిషికి సాదృశ్యం. ఎవరికి చెప్పండి? మనిషికి సాదృశ్యం. ఆ 23వ వచనం చదవండి ఒకసారి. మరియు నీవు తుమ్మకర్రతో బల్ల చేయవలెను. దాని పొడుగు, దాని 2 మూరలు, దాని వెడల్పు, అది ఆగండి చాలు. తుమ్మగా ఏనైనా మనమేమో అసలు దాన్ని వాడము. దానికి చిన్న పురుగులు పడతాయి, హోల్స్ బొక్కలు పెట్టేస్తాయి, దాంట్లో నుంచి పొట్టు వచ్చింది. అక్కడైతే హోల్స్ పడతాయో ఆ హోల్స్ పడిన దగ్గర పౌడర్ లాగా బయటకు వచ్చేసింది, అక్కడ ఎరిగిపోయింది. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు కావాల్సింది తుమ్మకర్రని మీరు ఒక మనిషికి ఆపాదించాలి అంటే తుమ్మకర్రని తీసుకొస్తే తుమ్మకర్ర పైన ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో ముళ్ళు ఉంటాయి. ప్రతి జీవితం మనిషికి ఆపాదించుకుంటే, పోలికగా తీసుకుంటే ప్రతి మనిషి జీవితంలో అతను అలవాట్లు కావచ్చు, పంచేంద్రియాలతో చేసే అలవాట్లు, కళ్ళతోనూ, ఆలోచనలతోనూ, నోటితోనూ, నడవడికతోనూ, చేతులతో చేసే పాపాలు ఉంటాయి.
ఇట్లాగా అనేక ముళ్ళు ఒక మనిషిలో, మనిషి మంచోడు కాదు అని అందరూ అంటారు. అంతేకాదు మనిషి విషంతో సమానం అంటారు. అంతేకాదు యాకోబు రాసిన పత్రిక చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడంట. ఒక్కడో లేడంట. వాడు ముళ్ళు, ఆడు విషం చూపు, అసలు మాట నోరు అన్ని ముళ్ళే, వాడి కన్ను చూపు కూడా ముళ్ళే. కాబట్టి ఈ ఈ కర్ర మీద ఉన్న ముళ్ళు ఏవైతే ఉండయో ఫస్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు బల్ల చేయాలంటే ఒక వ్యక్తి వెళ్ళి గొడ్డలు తీసుకుని వెళ్ళి తుమ్మకర్ర నరికి ఆ తుమ్మకర్ర మీద ఉన్న ఫస్ట్ ఏం చేస్తాడు? ముళ్ళు చెక్కేస్తాడు. ముళ్ళు చెక్కేయాలి. ముళ్ళు చెక్కేసిన తర్వాత ఇంకేం మిగిలిద్ది? పై తోలు తీయాలి. చిన్నపిల్లలు మనం అంటాం, రే బడికి కనుక వెళ్ళలేదనుకో తోలు తీస్తా అంటాం. తీయంలే కానీ ఊరికే ఉదాహరణకు అంటాం. తోలు తీస్తా అంటే అప్పుడు తోలు తీస్తాడు ఏం చేస్తాడు? అప్పుడు మాట వింటాడు. తోలు తీయబడి మాట వింటాడా? రే ఇప్పుడు పెద్దవాళ్ళని కూడా అప్పుడప్పుడు చేతులకి అంటూ ఉంటాం, మనరే తోలు తీస్తా నిన్నని అంటే తోలు తీస్తే నువ్వు మాట వింటావరా, లేకపోతే మాట నువ్వు అని అర్థం. ఇప్పుడు మన వడ్రంగి పని ఆయన కూడా ఏసై చెప్పిన మాటిని ఇప్పుడు ఆ చెక్కను రెడీ చేయాలంటే వెళ్ళి చెట్టు నరుకొచ్చి ఫస్ట్ ఏం చేశాడు? ముళ్ళు తీసేసాడు. తర్వాత ఏం చేయాలి? తోలు తీయాలి. తోలు తీసినా కానీ రసం ఉండి దాని మీద రసిక నిమ్ము ఒక తడి ఒక జెల్ లాగా ఉండిద్ది అనమాట. ఆ జెల్ని ఏం చేయాలి? అతను మొత్తం తుడవాలి. మొత్తం తుడిచినాక ఆ నల్లగా ఉండ కర్ర లేదా పచ్చగా ఉండ కర్ర అల్లగో ఎటొచ్చింది? తెల్లగా వచ్చింది. తెల్లగా వచ్చింది. తెల్లగా వచ్చిన కర్రని ఆయన చక్కగా దాన్ని ఒక ఆకారంలోకి చెక్కలాగా చెక్కేసి బల్లలాగా చేయాలి. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చెక్కావు కదా, ముళ్ళు తీసేసావు కదా, తోలు తీసేసావు కదా, శుభ్రంగా కడిగావు కదా, దాన్ని ఒక ఆకృతిలోకి చిత్రకర్ర పట్టేసి, చిత్రకర్ర అంటారు దాన్ని, చక్కగా ఇట్లా పెట్టి ఎట్లా ఎలా అంటే సాఫ్ అయిపోయింది, సమానంగా వచ్చింది, ఒక బలలాగా వచ్చింది. ఎంత చేసేవు కదా అదప్పటికి అది దాన్ని ఎవరైనా చూస్తే దాన్ని ఇదేం చెక్క అంటే గుర్తుపడతారు కదా, గుర్తుపడతారు. ఇదేం చెక్క అబ్బాయి అంటే గుర్తుపడతారు. అందుకని అసలు అది ఏం చెక్క కనపడకూడదు. అది విలువ లేనిదే కావచ్చు, అది ముళ్ళు ఉన్నదే కావచ్చు, అది విషం ఉన్నదే కావచ్చు, తోలు తీయబడినే కావచ్చు, అది కొమ్మ చెక్కే కావచ్చు, కానీ దాని పేరు మరువబడాలి. దాని మీద ఏం చేయాలంటే నువ్వు బంగారు రేకు తీసుకొచ్చి రేకు పొదిగించు అంటాడు. అన్ని అలవాట్లు, అన్ని జబ్బులు, అన్ని వ్యసనాలు, అన్ని బుద్ధులు, అన్ని రకాల మనుషులో ఏమీ లేవు, అన్ని లేవంటాం లేదు, అన్నీ ఉంటాయి. ఆడి పొట్టాలు తినేవాడు అవ్వచ్చు, తాగుబోతు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, జోదగాడు అవ్వచ్చు, అబద్ధాలు మాట్లాడేవాడు అవ్వచ్చు, క్రిమినల్ కావచ్చు, రేపిస్ట్ కావచ్చు, ఆ జైల్లో ఒక 100 ఏళ్ళు ఉండి రావచ్చు, ఎన్ని సంవత్సరాలు అయినా ఉండవచ్చు, హంతకుడు కావచ్చు. వాడు ఎట్లాంటోడైనా వాడికి సువార్త చెప్పు. వాడికి మారు మనసు కారణం నువ్వవు. వాడికి మారు మనసు కారణం నువ్వవు. నువ్వు ఇంత పాపం చేసిన వాడు అయినా నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మందిరంలో ఒక పరికరంగా ఉపయోగపడాలి. ఇప్పుడు అతను దేవుడి మందిరంలో పరికరంగా ఉపయోగపడాలంటే తీసుకొచ్చి అంతటిని శుభ్రం చేసి అతన్ని చక్కగా మార్చి చెక్క మీద ఏం చేయాలంట? బంగారు రేకు. బంగారం అంటే దేవునికి సాదృశ్యంగా తీసుకోండి, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మకి సాదృశ్యం. అతను అసలు జీవితం అంతా మారిపోయింది. అతని జీవితంలో ఒక మార్పు వచ్చేసింది. బంగారు రేగుతో పొదగబడ్డాడు. బంగారు రేగుతో పొదగబడ్డాడు. చాలా మంది ఉంటారు, దేవుని తెలుసుకున్నాక కూడా మేము మారమండి, దేవుని పరిచయం చేస్తాం, దేవుని కోసం పాటలు పాడతాం, డ్రమ్ము కొడతాం, లోపలికి వచ్చి యాంప్లిఫైర్లు తిప్పుతాం, స్క్రూ డ్రైవర్ తీసుకుని కరెంట్లు బాగు చేస్తాం, లైట్లు బాగు చేస్తాం, జనరేటర్లు పెడతాం, పరిచయం చేస్తాం, అంతా పరిచయం చేస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏదైనా రక్షణలోకి దిగండి అయ్యా, ఏదైనా రక్షణ బాప్తీసం పొందండి అయ్యా, మీ బతుకులు మార్చుకోండి అయ్యా, మీ మీద బంగారు రేకు పొదగబడిద్ది, మీరు పాత జీవితం కడుక్కోండి. పాత జీవితం కడుక్కుంటే మీరు నూతన సృష్టి, దేవుణ్ణి ధరించుకుని ఉన్నారు అని పోయిన వారం చెప్పాను నేను, అవునా? పోయిన వారం దేవుని ధరించుకుని ఉన్నారంటే ఈ చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకుంటే ఏం కనపడిద్ది? పచ్చ చొక్కా కనపడిద్ది. ఎర్ర చొక్కా వేసుకుంటే ఎర్ర చొక్కా కనపడిద్ది. ఒకవేళ నేను యేసు అని పేరు కలిగిన చొక్కా తగిలించుకుంటే ఏసే కనపడతాడు, ఏసే కనపడతాడు. అట్లాగే మీరు యేసును ధరించుకోండి, రక్షణ బాప్తీసం పొందండి అని మాకు అవసరం లేదు అంటారు. ఒకసారి చూద్దాం మనం లోకాసు వార్త 30వ అధ్యాయము 7వ అధ్యాయము 30వ వచనం.
పరిసయ్యులు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులను పరిచయులంట పరిచయం చేసేవాళ్ళంట. తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు పొందక తమ విషయమై దేవుని సంకల్పం నిరాకరించిరి. ఏసై ఏం చెబుతున్నానంటే, అరే వాళ్ళందరూ తుమ్మకరలో వాళ్ళ బతుకురా, వాళ్ళల్లో ఇంకా జిగురుంది, ముళ్ళు తీసేసాడు అయినా తోలు ఉంది, తోలు చెక్కేసాడు అయినా ఏముంది, జిగురు ఉంది. ఆ జిగురు కూడా పోవాలంటే ఏం చేయాలని తీసుకొచ్చి కాల్చాల. ఎడలో ఇంకా జిగురు మిగిలిపోయింది. పరిచర్యలేమో ముళ్ళు తీసేసుకుని పరిచర్యలోకి వచ్చారు, ధర్మశాస్త్రకులు తోలు తీసేసుకుని మరి పరిచర్యలోకి వచ్చారు. ఇంకా మిగిలిందంట వాళ్ళకి. ఏందది? గర్వం మిగిలిపోయింది. రండి ఈ పరిచర్యలోకి, దేవునిలోకి వచ్చి కడుక్కోండి, మీ పాపములు కడుక్కోండి అని అంటే, ఇంకా ఇంకా మా దగ్గర జిగురు ఉంది అండి, మా జిగురు మేము పోగొట్టుకోలేము అంటున్నారు వాళ్ళు. మా జిగురు మేము పోగొట్టుకోలేము, మీరు చెప్పిన మాట మేము వినలేము అంటున్నారు. జిగురు పోకపోతే ఏమైంది? జిగురు పోకపోతే రక్షణ రాదు. ఏమంటున్నారు వాళ్ళు? దేవుడు అంట వాళ్ళకి రక్షణ ఇచ్చి వాళ్ళ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే వీళ్ళు ఒప్పుకుంటే, రక్షణ బాప్తీసం తీసుకుంటే వీళ్ళని సేవకులను చేద్దాం, లేదంటే వీళ్ళ మందిరాన్ని విస్తరింపజేద్దాం, లేదంటే ఇతను చేసే పరిచర్యని ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం. ఈ రోజు అన్నం వడ్డిస్తున్నాడు, రేపు బల్లారాధన ఇచ్చే అంతటి వాడిగా తీసుకెళ్దాం అని ఒక ఒక ఆశీర్వాదాన్ని వాళ్ళ కోసం దాచిపెట్టి ఉంచాడు. వాళ్ళ అప్పులు తీసేద్దాం, కుటుంబాన్ని రక్షిద్దాం, ఇతని ద్వారా కొన్ని ఆత్మలు రక్షించుకుందాం అని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, తమ విషయమై దేవుని సంకల్పము నిరాకరించిరి. వాళ్ళ మీద ఒక సంకల్పం ఉందంట. మీ మీద తోలు తీసేసుకోండిరా, మీ జిగురు తీసేసుకోండిరా, మీరు చెక్కబడండిరా, మీ మీద నేను బంగారు రేకును పొదిగిస్తానని ఏసై ఆశపడుతుంటే మాకొద్దు అంటున్నారు వీళ్ళు. అయ్యా మాకొద్దు అంటున్నారు. మనం ఏం చేస్తాం కదా? అయితే పితరులు అలాగా కాదు. మన పితరులు ఏం చేశారంటే, మొదటి కొరింథీ పత్రిక మన పితరులు అసలు చెప్పగానే విన్నారు. అసలు వాళ్ళు చేయాల్సింది ఏంటో దేవుడు ఆ జీవితంలో చేసాడు. ఏం చేశాడంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి పౌలు గారు ఎలా అంటున్నాడు, ఇలాంటి వాళ్ళతో చెప్తున్నాడు కదా, ఇలాంటి వాళ్ళకి, సహోదరులారా ఏదో సంగతి ఉందంట, ఆ సంగతి మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ సంగతిని మీకు చెప్పేయాలి అంటున్నాడు. అదేమనగా మన పితరులందరూ అంటే మన ఫోర్ ఫాదర్స్, ఇంగ్లీష్ లో 4 ఫాదర్స్ అంటారు. అంటే మన పితరులని 4 ఫాదర్స్ అంటారు. మేఘం కింద ఉన్నారంటే యేసయ్య మేఘం వల్లే మన ఇశ్రాయేలీయులు నడిపించారు కదా. పగలు మేఘం స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ప్రయాణించాడు కదా. అలాగే మేఘం స్తంభమై వాళ్ళ వెంట ప్రయాణించాడు. అది పితరులందరూ మేఘం కింద ఏం చేశారంట, ఉన్నారు. సముద్రంలోకి నడిచెళ్ళారు. ఎవరు ఆ సముద్రం దాటారు ఎప్పుడు? మన పితరులు. అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలో ఏంటంట, మేఘంలోను సముద్రంలోను. ఎవరు? మన పితరులు బాప్తిస్మం పొందారు అక్కడ. దేవుడు అక్కడ మోషేను బట్టి వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చేసాడు. అది మనకు తెలియకుండా ఉండటం. పితరులు కూడా మీరు బాప్తిస్మం పొందారు, మీరు పొందటం ఎడం చేయొద్దు, మీరు అశ్రద్ధ చేయొద్దు. ఎవరికి? ఈ ధర్మశాస్త్రోపదేశకులుగాను ఈ ప్రచారకులకి. ఏది? ఈ తోలు మన్నంగాళ్ళకి, మన ఇంకా ఆ రచకొండ వాళ్ళకి. వీళ్ళేమో మరి మాకు గర్వం, మేము పొందం అంటున్నారు. పితరులేమో తీసేసుకున్నారు, పితరులు పొందేశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అలాంటి లక్షణాలు మనలో ఉండకూడదు. అయితే మనం ఇంకొక చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజు లోయ అను
ఉమ్. షావే లోయ షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు. రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. షాలేము రాజు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, మెల్కీసెదెకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రెండు పేర్లు ఆయనయే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం తీసుకొచ్చాడయ్యా? ద్రాక్షారసము రొట్టె ద్రాక్షారసం రెండు పట్టుకొచ్చాడు. ఎవరి దగ్గరికి? అబ్రహాం దగ్గరికి. చాలా మంది ఇంకా ఆదాము రక్షణ పొందలేదు, ఆదాము ఇంకా బాప్తిసం పొందలేదు. దేవుడు ప్రేమమయుడు, ఆదాంని పరలోకం తీసుకెళ్లిపోయాడు. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రేమమయుడు కాబట్టి అందరినీ తీసుకెళ్తాడు. కాబట్టి మనం రొట్టె ద్రాక్షారసం చేయాల్సిన అవసరం లేదు, బాప్తిసం పొందాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా భ్రమలో బ్రతుకుతున్నారు. ఇంకా ఆదాం దగ్గరే సండే స్కూల్ పిల్లలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఇంకా ఎవరు? ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ఈ పరిచయులు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు ఉన్న లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆదాం దగ్గర ఆగిపోయారు. అబ్రహాం దగ్గరికి ఇంకా రాలా. అబ్రహాం దగ్గరికి వచ్చి ఈ ముక్క చదివినట్లయితే అబ్రహాము రొట్టె ద్రాక్షారసం చేసాడు కదా, మనం కూడా చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? ముందు బాప్తిసం పొందాలి. ఇక్కడ వరకు రాలా. ఇంకా ఆదాం దగ్గర ఆగిపోయారు, ఆ సిలువలో దండ దగ్గర ఆగిపోయారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు బంగారు రేకుతో పొదిగింపబడాలంటే, పరిశుద్ధ రక్తంలో కడగబడాలంటే, నీలో ఉన్న ముళ్ళు, తోలు, ఆ జగట, ఆ చండాలమంతా నీ మీద నుంచి పోయి నువ్వు తెల్లని వస్త్రం, యేసుక్రీస్తు అనే తెల్లని వస్త్రం ధరించాలంటే ముందు రక్షణ బాప్తిస్మం పొందాలి. తర్వాత అబ్రహాము చేసినట్లుగా అది కూడా చదవయ్యా. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. షాలేం రాజు గారు పరిశుద్ధాత్ముడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని దేవుని వలన అనియు శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాడు. ఆమేన్. చాలు, ఆశీర్వదించాడు. నీకు ఆశీర్వాదం నువ్వు దక్కించుకోవాలి, ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఆయన చెప్పిన మాట ఏనాలండి? వినుట వలన విశ్వాసం కలుగును. అవునా? ఆ మాట దేవుని మాట వలన కలుగును అని వాక్యం చెప్తుంది. వినాలి, విశ్వాసం కలిగిద్ది. విన్నవాడు తప్పకుండా చర్య చేయాలి, క్రియ చేయాలి. నీ విశ్వాసము క్రియారూపకంలో బయటపెట్టాలి. నువ్వు రక్షణ పొందలేదా? నీ రక్షణ కావాలి, అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదం నీకు కావాలి అంటే దేవుడు సంకల్పం దాచిపెట్ట నీ మనసులో నేనేం చేద్దామని అనుకుంటున్నాడో ఆ సంకల్పం నీలో నెరవేరాలంటే ధర్మశాస్త్రోపదేశకులను, పరిచయాలను ఎలాగైతే ఆయన ముందుకు తీసుకురాలనుకుంటున్నట్లని అలా నీ జీవితంలో కూడా ఆశీర్వాదం ముందుకు రావాలంటే, అబ్రహాం ఆశీర్వదించిన ఆశీర్వాదం నువ్వు కూడా పొందుకోవాలంటే ముందు రక్షణలోకి రావాలి, రొట్టె ద్రాక్షారసం చేయాలి, ముందుకెళ్ళాలి. కాబట్టి ఒకవేళ నేను అట్లా చేయను, నా వల్ల కాదు, నేను చేయలేనా అంటే ఒకసారి మనం పౌలు గారు ఒక పునాది వేశాను, ఆ పునాది నుంచి ఎవరు పక్కకు తప్పుకోకూడదు, ఆ పునాది ఎలాంటిదంటే ఇలాంటిది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నా వల్ల కాదు, నేను అలాంటి పనులు చేయను అంటే వచ్చే నష్టం ఏదో చెప్తున్నా. ఆ నష్టం ఏంటంటే ఈ తరువాయి భాగం నుంచి మనం ఈ విధానంలోకి ముందుకు ముందుకెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎప్పుడునూ వేయలేదు. 10 నుంచి చదువయ్యా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడిన పునాది తప్ప వేయనేరడు. పునాది అంట ఆయనంట ఒక పునాది వేసాడంట. 4 మూలలు 4 రాళ్ళు పెడితే ఆ రాయి పక్కన ఇంకో రాయి పెట్టి కడతాం. మనం ఏ మూల రాయి పెట్టామో, మనం ఏ మూల రాతిని పెట్టామో ఆ మూల రాతి మీదే కట్టుకుంటూ వస్తే గోడగా ఉండిద్ది. లేకపోతే పక్కన ఒక రాయ, ముందు ఒక రాయ, పక్కన ఒక రాయ, ముందు ఒక రాయి పెడితే ఏమవుద్ది? అంత టెంకర్ అయిపోయింది. అస్సలు బాగోదు. అసలు అది అంత దరిద్రంగా ఉండింది. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తామంటే మాదొక పునాది, మా పునాది వేరు, మీ పునాది వేరు.
దేవుడు పరలోక రాజ్యం వెళ్ళాక మీ పునాది ఏంటయ్యా, నా పునాది ఏంటయ్యా అని అడగడు. ఈయన పునాదేసిన ఆయనే ఒక భయంకరమైన మాట చెప్పాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఎవరు చెప్పాడు? అందరికీ చెప్పాడా లేకపోతే కొంతమందికి చెప్పాడా? అందరికీ చెప్పాడు. అయ్యా నేను క్రీస్తుని పోలి ఎట్లా నడుచుకున్నానో ఆ మాట అంటానికి ధైర్యం కావాలి, తెగింపు కావాలి. ఆ మాట అంటానికి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, క్రీస్తు లాగే నడుచుకున్నాను అని చెప్పి చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ మాట ధైర్యంగా ఆయన చెప్పాడు. నేను పునాది వేశాను. ఇందాక చెప్పిన మాట కూడా అదే. ఆయన ఈ పునాది వేసిన మనిషే ఏం చెప్పాడు ఇందాక? పితరులు మేఘము కిందను సముద్రములోను నడిచిపోయి వాళ్ళు అక్కడ బాప్తీసం పొందారు అని చెప్పాడు పౌలు గారు. అవునా? పౌలు గారు కూడా బాప్తీసం పొందాడు, మేఘం కింద బాప్తీసం పొందాడు. ఇది పునాది. పితరులు ఇలా చేశారు. ఆ తర్వాత నేను కూడా, పౌలు గారు కూడా తిన్ననిది అని వీధిలోకి వెళ్ళిన తర్వాత ఫిలిప్పు అతని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి బాప్తీసం ఇస్తాడు. అప్పుడు 3 రోజులు ఆయనకి కళ్ళు కనపడకపోతే ఆయనకి ప్రార్థన చేయగానే బాప్తీసం ఇవ్వగానే అప్పుడు కళ్ళలో వెంట పొరల వంటివి రాలగా అని రాయబడి ఉంటుంది అక్కడ. అప్పుడు ఒక పూర్తిగా అసలు కళ్ళే కనపడాలి ఆయనకి. కళ్ళే కనపడకపోతే అప్పుడు ప్రార్థన చేయగానే కనుల వెంట పొరల వంటివి రాలగా అని ఉంటుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం. 9వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది. అయితే ఇప్పుడు చదవద్దులే కానీ ఆ విషయం అలా ఉంటుంది. అయితే ఈయన అంటున్నాడు, నేను క్రీస్తుని పోలిన నడుచుకున్న ప్రకారం మీరు నన్ను నడుచుకోండి అన్నాడు. ఆ తర్వాత నేను ఒక పునాది వేసాను, ఆ పునాది ప్రకారం నడుచుకోండి అన్నాడు. తర్వాత చదవయ్యా. ఆ పునాది యేసుక్రీస్తే. ఈ పునాదిని ఎవ్వరు మారడానికి లేదు, మీరు కొత్త పునాదులు వేసుకోవడానికి లేదు. ఆ పునాది యేసుక్రీస్తే. తర్వాత ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు వాని పని కనపడును. చాలయ్యా. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ మాట బంగారము. బంగారంతో కట్టమంది ఎవరు? యేసయ్య. అక్కడ ఏం చెప్పాడంటే కర్ర తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా చెక్కి దాని మీద బంగారు రేగి పొడిగించండి అని చెప్పిన మాట ఎవరిది? యేసయ్యది. ఇది యేసయ్య మాట. తర్వాత బంగారం తర్వాత ఏముంది? వెండి కూడా మంచిది. దాన్ని కాల్చిన ముద్దైనా వెండి అక్కడ మిగిలిద్ది, ఏడకపోదు. అది ఒక రౌండ్ రాయన్న అయ్యి అక్కడ ఉండిద్ది. బంగారం కూడా కాల్చి ఆ కాలిన బంగారం అంతా ముద్ద అయిపోయినా అక్కడ ఉండిద్ది. ఇంకా కాల్చబడితే అది ఇంకా మెరిసిద్ది అనమాట, ఇంకా మెరిసిద్ది బంగారం గాని వెండి గాని. తర్వాత మాట ఏముంది? వెల్లగల రాళ్ళు. తల మెరుస్తాయి అవి వెల్లగల రాళ్ళు. వెలలేని కాదు అవి వెలలేని కాదు, దరిద్రపు రాళ్ళు కాదు, మన రోడ్డు మీద దొరికే కంకర రాళ్ళు కాదు, గులకరాళ్ళు కాదు, వెలగల రాళ్ళు. తర్వాత కర్ర. ఇది కాల్చే మనకి ఏమైంది? ఆ 3 ఒక భాగం. ఈ కాలితే కర్ర కాలితే బూడిద వచ్చింది. తర్వాత గడ్డిని కాల్చిన బూడిదే వచ్చింది, గాలికి ఎగిరిపోయింది. కొయ్యి కాలు, ఆ పనికిరాని కాలు. ఇది కాల్చిన దేవుడు చెయ్యమన్న పని చేస్తేనేమో మనం మెరుగుపరచబడతాం. నువ్వు ఏ కాడకి నువ్వు కట్టుకునే ఇల్లు కర్రలతోటి, గడ్డితోటి, కొయ్యి కాలుతోటి. ఇప్పుడు గడప దగ్గర కొయ్యి కాలు పెట్టావంటే వంక టెంకర కొండ కొయ్యి గడప పెట్టామనుకో వెళ్ళడానికి రావడానికి ఇబ్బందే. ఏదైనా నొప్పి అంటిస్తే తగలబడి బూడిదైపోద్ది. దేవుడు చెప్పిన 3 ఏమో బంగారంగా చక్కగా మంచి భవిష్యత్తుని ఇస్తున్నాయి. మనిషి సెలెక్ట్ చేసిన 3 ఏమో కాలిపోయి బూడిదవుతున్నాయి. మన జీవితాన్ని దేంతో కట్టుకుంటున్నావు? దేవుని చాటు నువ్వు ఉంటేనేమో బంగారం చాటు ఉంటావు, నీకేం కాదు, నువ్వు బయటికి కనపడవు. నువ్వు రక్షణ పొంది దేవునిలో కడగబడితే నువ్వు కనపడవు. నీ పైన దేవుడు పొదిగించమన్న బంగారు రేగి కనపడుతుంది, అంతేనా? నువ్వు బంగారం వల్లే ఎదుటివాడికి కనపడతావు తప్ప నీలో ఉన్న కొయ్యికాలు గాని, ముళ్ళు గాని, తోలు గాని, ఆ జల్లు రసిక గాని, ఆ రసం గాని ఏమీ కనపడవు. తుమ్మకరలో ఉన్నది ఏది కూడా బయటికి కనపడదు. దేవుని మాట ఈని దేవునిలోనికి రక్షణలోకి వస్తే నువ్వు బంగారంలా పొదిగింపబడతావు. మేలిమైన చేతి పని వాని వలె అన్నాడు పౌలు గారు ఇందాక చదివిన వచనంలో. ఏమన్నాడయ్యా?
చదవండి ఒకసారి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసిన. చాలయ్యా. ఆయన అంటున్నాడు, నేను నేర్పరి వలె, బాగా నేర్చుకున్న వాడి వలె శిల్పాన్ని చెక్కినట్లుగా ఈ పునాది నేసాను. ఈ పునాది ప్రకారం నడిచిన వాడే పరలోక రాజ్యం వెళ్తాడు. పరలోక రాజ్యం వెళ్తాడు. వాడి బంగారం లాగా మెరుస్తాడు. అయితే మనం ఇప్పుడు మనల్ని పోల్చుకుందాం. మనం ఎవరి వలె ఉన్నాం? మనం దేవునికి అప్పగించుకున్నామా? దేవునికి అప్పగిస్తే పౌలు గారు లాంటి పనివాడికి అప్పచెబుతాడు మన పని. అయ్యా, అదిగో దాస్ అనే ఒక తుమ్మకర్ర ఉంది అయ్యా, వినయ్ అనే ఒక తుమ్మకర్ర ఉంది, ఆ తుమ్మకర్రను తీసుకురా, బల్ల చెయ్యి అంటాడు. అయితే కొన్ని రూల్స్ పెట్టాడు. దాన్ని తీసుకురా, ముందు దాని మీద ఉన్న ముళ్ళు చెక్కు. ఆడి మీద ఏమేమి ఉండయో చెత్త చండాలం మొత్తం ఏముండయో ఆ ముళ్ళు మొత్తం చెక్కేసి, ఇంకా ఆ దగ్గర నాకు ఇంకా ఉండే బలేవుడిగా, నాకు ఇంకా ఉండే, నేను ఆడి కోసం పరిగెడతా, వీటి కోసం పరిగెడతా అన్నాడు అనుకో, ఆడు తోలు తీయి. ఏంటి అది? దేవుడికి అప్పగించుకోవాలి. నువ్వు కర్రవైతే అయ్యా నన్ను నువ్వు చెక్కు అనాలి. మరి ఈ రోజు నువ్వు చెక్కు అని నువ్వు దేవునికి అప్పగించుకున్నావా లేదా? నేనైనా సరే, నేనైనా నువ్వైనా దేవునికి అప్పగించుకుంటే శిల్పకారుని వలె పౌలు గారి చేతిలో మనల్ని పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి పౌలు గారికి మనం అప్పచెప్పుకుంటే ఆయన ఒక పునాది ప్రకారం, పద్ధతి ప్రకారం, ఒక త్రాసు, ఒక తూకం తీసుకుంటాడు. గోడ కట్టేటప్పుడు తూకం పెట్టి నిలువుగా కడతాడు. ప్లాస్టింగ్ చేసేటప్పుడు చెక్క తీసుకుంటాడు. చక్కగా చెక్కతో ఇట్లా అంటూ సమానంగా చేస్తాడు. మనల్ని కూడా ఆ కర్ర తీసుకొచ్చి తోలు తీస్తాడు. ఇంకా రసం మిగిలిందనుకో, దాని మీద జిగురు మిగిలిందనుకో కాలుస్తాడు. కాల్చిన తర్వాత నువ్వు అప్పగించుకున్నావే, నీలో మొత్తం చచ్చిపోయి ఏం లేదు, నిన్ను మందిరంలోకి తీసుకురా అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు తుమ్మకర్రవన్న సంగతి తెలియకుండా, ఏంది నువ్వు తుమ్మకర్రవే, నీ లక్షణాలు ఏమి లేవు అని తెలియకుండా, నీ మీద బంగారాన్ని, నీ బట్టలో, నీ వస్త్రం, నీ అవతారం, నీ ప్రవర్తన, నీ మాటలు అన్ని బంగారం అయ్యాయి. ఆ పిల్లోడికి ఏమయ్యా? బంగారం. చూసే వాళ్ళకి నువ్వు ఎట్లా కనపడతావు? బంగారంలా కనపడతావు. నీ చెక్క మాయమైపోయిద్ది. నీ తుమ్మకొర్ర లక్షణాలు మొత్తం మాయమైపోతాయి. చూసేవాడికి ఎట్లా కనపడతావు అంటే ఆ పిల్లోడికి బంగారం అయ్యా, బంగారం లక్షణాలు వచ్చినాయి. దేవుడు నమ్ముకున్నానంట, దేవుడిని మొదదాకా లేదు. ఏంద్రయ్యా ఏంద్రా ఈ మధ్య ఏంద్ర కొద్ది తేడా కనపడతామంటే నేను దేవుడు నమ్ముకున్నా అంటున్నాడు. అది కానీ దేవుడి లక్షణాలు వచ్చినాయి. దేవుడి లక్షణాలు అంటే అర్థమైపోయి ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉంటాడో అలాంటి లక్షణాలు మనలోకి వచ్చినాయంట. మంచి మాటలు, మంచి చూపులు, ఎదుటివాడికి సహాయం చేసే విషయం, దీనత్వం, సాత్వికం అన్ని వచ్చేస్తాయి దేవునికి అప్పగించుకుంటే. అందుకని దేవునికి అప్పగించుకోవాలి. మన పాపమును మనం ఒప్పుకోవాలి, కడగబడాలి. మనం అవ్వాదం దగ్గర కూర్చోకూడదు. ఎక్కడ? అవ్వాదం దగ్గర కూర్చోకూడదు. ముందుకు రావాలి, ఆది కాండంలోకి రావాలి, 14-17లోకి. అక్కడి నుంచి మళ్ళీ కొరింథీయులకు రాసిన పత్రిక 10:1లోకి రావాలి. అపోస్తల కార్యాలు అన్ని చదవాలి. చదివితే అసలు ఏం జరిగింది ఏందని తెలిసిద్ది. అవ్వాదం దగ్గర కూర్చుంటే ఆడుకుంటా ఉంటారు, ఇంకా ఏదో తోటలో చెట్లు నీళ్ళు పోసుకుంటా ఉంటారు. అది అంతే తెలిసిద్ది. ఇక అంతకుమించి ఏం తెలియదు. అంతకుమించి ఏం తెలియదు. వాళ్ళు పాపం చేశారు, గొడ్లు వేసుకున్నారు, యేసయ్య వాళ్ళ కోసం ఒక గొర్రె పిల్లని బలిచ్చాడు, వస్త్రాలు కట్టించాడు, పంపించాడు. ఇదే తెలిసిద్ది. తర్వాత విషయం తెలియదు. మీ పాపములు కడగబడాలి. ఇప్పుడు కడగబడడం కోసం ఆ పని ఏం చేయమన్నాడో, మనల్ని ఎలా సమర్పించుకోమన్నాడో ఒక లేఖనాన్ని మనం చదువుకొని ఈ వర్తమానాన్ని మనం ముగించుకొని మనం దేవుని కృపలో ముందుకెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక, రోమపత్రిక. కాబట్టి మెల్లగా చదువుకుందాం, పర్టికులర్ గా ఆలోచిద్దాం ఈ వాక్యాన్ని మనం. కాబట్టి తండ్రి మహిమ వలన యేసయ్య మృతుల్లో నుంచి, చనిపోయిన వాళ్ళలో నుంచి ఎట్లా లేపబడ్డాడో అలాగే మనం కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన అక్కడ మరణంలో మనం కూడా పాలు కుంకులు పొందటానికి
ఒకడు ఎవరైనా చనిపోయారు అనుకో, మనం కూడా చనిపోగలుగుతామా? ఆయన మరణంలో మనం పాలు పంపులు పొందగలుగుతామా? పొందలేం కదా. అయితే మరణంలో, యేసయ్య మరణంలో పాలు పంపులు పొందటానికి ఒక అవకాశం ఉందంట. మనం కూడా చనిపోయి తిరిగి లేపబడడం కోసం ఒక అవకాశం ఉంది. ఎట్లంట? బాప్తిస్మము వలన నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎట్లా? బాప్తిస్మంలో. ఎట్లాగైతే మనం నీళ్ళలో ముంచబడతామో అప్పుడే మనం మొత్తం మరణించినట్లు లెక్క. ఇట్లా ముంచిన తర్వాత తిరిగి లేపబడతాం. ఆయన మరణంలో మనం పాలు పంపులు పొందుతాం. ఈ తర్వాత ఏమంటున్నాడు? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము. అక్కడ సాదృశ్యము అంటే అది నువ్వు చేసినట్లే ఆడు చేస్తున్నాడు రా. మిమిక్రీ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే అట్లా రాజకీయ నాయకుల్లాగా, సినిమా యాక్టర్ లాగా మాట్లాడతారు. అచ్చు నీలాగే మాట్లాడుతున్నాడు రా. ఇప్పుడు ఒక అతను సర్కస్ చేసి అతను భూమిలో తవ్విన తర్వాత ఒక 3 రోజులు 2 రోజులు దాంట్లో పోగుంటాడు, లేదంటే 8 గంటలను పోగుంటా తర్వాత మూసేసి మళ్ళీ తిరిగి లేగుస్తాడు అతను. అట్లాగే ఇంకోటి చేశాడు అనుకో, ఇట్లా చేసినప్పుడు ఇది చూసావు కదా, అట్లాగే మా ఊర్లో కూడా ఒక అతను వచ్చేసాడు అట్లాగే అంటారు. అట్లాగే ఇప్పుడు మనం కూడా ఏం చేయబోతున్నామంటే ఆయన మరణములో ఆయన సాదృశ్యం, సేమ్ టు సేమ్ ఆయన ఎలా చేశాడో అలాగే మనం చేయడానికి మనకి బాప్తిస్మము అనే ఒక సాదృశ్యాన్ని మనకు ఆయన గిఫ్ట్ గా ఇచ్చాడు. అది మనం చెయ్యాలి. తర్వాత సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై అయిన ఎడల ఆయన పునరుద్ధానము తిరిగి లేపబడటం సాదృశ్యమందును ఆయనతో తర్వాత మనమేంకమును పాపమునకు కాకుండుటకు పాప శరీరం నిరర్ధకం అయిపోయిందండి. అక్కడతో మునిగిన తర్వాత తిరిగి లేచిన తర్వాత దేవుడు దాన్ని పాపంగా ఎంచడు. నీ శరీరం ముందు పాపము పోవాలంటే ఆ పని చేయాలి. ఆయన దానికి ఎంచడు, అక్కడతో కొట్టేస్తాడు. ఇక నిరర్ధకం అయిపోయింది. నిరర్ధకము అర్థం లేదు దానికి. ఇంకా పాపము అనే దానికి అర్థము నిరర్ధకము అంటే అర్థం లేదు. ఇక తీసేసాడు, తుడిచేసాడు యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ. పునరుద్ధానము ఐక్యము గలవారమై ఆయనతో ఐక్యము గలవారమై చదువు పాపము నిరర్ధకమునట్లు పాత స్వభావము కూడా సిలువ పాత స్వభావం అంటే ఆయనతో కూడా సిలువేసేసాం మనం. ఆయనలో సాదృశ్యంగా మనం మారిపోయాం. ఆయన ఎలాగైతే పాపములను మేదేసుకొని చనిపోయి తిరిగి లేచాడో అలాగే మనం కూడా మన పాపంతో చనిపోయి తిరిగి లేచాం. వాక్యం చెబుతుంది, ఎవడైనను క్రీస్తునందుండని ఎడల ఆడు నూతన సృష్టి. ఇక అక్కడ నుంచి మనం అంతా కూడా నూతన సృష్టి అయిపోతాం. అవ్వాదం దగ్గరికి చెప్పుకునే కథలు కాదు. ఏంటయ్యి? అవ్వాదం దగ్గర కూర్చుని చెప్పుకునే కథలు కాదు. ఇంకా అవ్వాదం దగ్గర ఏం మనం అవ్వాదం అయిపోయింది. రాకడ దగ్గర పడింది. ఏం దగ్గర పడింది? రాకడ. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. ఆయన ఇప్పుడు వస్తాడా, నేను రెడీగా ఉన్నాను, తీసుకెళ్ళిపో అనేటట్లు కూర్చోవాలి. సిద్ధంగా కూర్చోవాలి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే పిల్లకాయలను పిలుపులాటలు ఆడుకునేటట్టుగా లేం మనం. చిన్నపిల్లలు పిలుచుకుంటామంటారు, మా ఇంటికి రా అని చెప్పి కొంచెం ఆ ఆకులు ఈ ఆకులు తీసుకొచ్చి కూరలు అన్నారు ఉండే చిన్నపిల్లలు ఆడుకుంటారు ఆటలు. ఆ ఆట కాదు ఇది. ఆ ఆట కాదు ఇది. సండే స్కూల్ కాదు. ఆ చిన్నపిల్లలు చెప్పుకునే కథలు వేరు. వాళ్ళు ఎదిగి కొన్ని ఆడకు కూడా బలమైన ఆహారం పెట్టుకుంటాం మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణములో పాలు పంపులు పొందాలి. అంతే. ఆమేన్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. ఆయన మరణంలో పొందితే ఆయన సాదృశ్యంలో మనం కూడా ఏకమైతే మన పాపాలు నిరర్ధకమైపోతాయి అని పౌలు గారు చెప్తున్నాడు. అదే మాట పేతురు గారు కూడా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటున్నాడంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. దేని నిమిత్తం? యేసు నామములో పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయమంటున్నాడు? ప్రతి ఓడు అంట, ప్రతి ఓడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. ప్రతి ఓడు ఏం చేయాలంట? పాప క్షమాపణ నిమిత్తం
బాప్తిసం పొందండి. ఎందుకంటే బాప్తిసం ఆయన మరణానికి సాదృశ్యమై ఉంది కాబట్టి, ఆయన మరణాన్ని ఆ మరణంలో మనం కూడా ఐక్యమయ్యి దాని సాదృశ్యం ప్రకారం ఆయన చనిపోయి తిరిగి లేచాడో అలాగే మన పాపాలన్నీ నిరర్ధకం చేసేసి పూర్తిగా మాఫీ చేసేసి అసలేం లేకుండా మనం పరిశుద్ధమై లేచాము. లేచిన తర్వాత ఎవడైనను క్రీస్తు నుండి ఉండేలాడల వాడు నూతన సృష్టి. ఆమేన్. నువ్వు నూతనంగా సృష్టిగా మారాలనుకుంటున్నావా? నీలో ఉన్న ముళ్ళు తీసేయాలనుకుంటున్నావా? నీ మీద ఉన్న తోలు తీసేసుకోవాలనుకుంటున్నావా? దేవుడు నీ మీద బంగారు రేఖ పొదగాలంటే ఆయనకి నువ్వు మొదట అప్పగించుకోవాలి. ఆయన తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఎందుకు? మనల్ని రక్షించడానికి, మన పాపాలను కడగటానికి. ఆయనకి పరలోకరాజ్యం ఉంది, వదిలేసుకున్నాడు. మన కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. ఇక్కడ ఆయన సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త ఎక్కడైనా ఉంటాడు. ఒక నర రూపిగా వచ్చాడు. ఎందుకంటే బలి పశువుగా మారటానికి, ఆయన శిలువ యాగం చేయడానికి. ఎందుకంటే నా బిడ్డల మీద పాపం ఉంది, నా బిడ్డల మీద పాపం ఏలుతుంది. వాళ్ళ శక్తి వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను వాళ్ళని ఎంత శక్తిమంతుడిగా చేశానో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఎడల వాళ్ళకి కలగాల్సిన ఎన్ని కలుగుతాయి, వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తారు. ఆ ఆవగింజంత విశ్వాసం నుండి కొండను తీసుకెళ్ళి పడమంటే పడిద్ది. అంటే కొండని కాదు, అంత సమస్య అయినా సరే సమస్య అనేది పడిద్ది. కానీ వాళ్ళు గుర్తెరగట్లేదు, సాతానికి భయపడుతున్నారు, సాతాను వెంట మాట వింటున్నారు, వాళ్ళ నెత్తి మీద పాపం ఉందని భయపడుతున్నారు, నేను మంచివాడిని కాదు అని ఏడుస్తున్నారు. ఇంకా నేను చెడ్డ చూపులు చూస్తున్నాను, నా మాటలు బాగోలేవు, నా హృదయం బాగోలేదు, ఎదుటోడు కనపడితే వాళ్ళలో ఉన్న అన్ని నాకు కనపడుతున్నాయి, వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచిస్తున్నాను, నేను ఆర్పలను చూస్తే చెడ్డగా చూస్తున్నాను, వేరే వాళ్ళని చూస్తే చెడ్డగా చూస్తున్నాను, నా హృదయం బాగోలేదని ఏడుస్తున్నారయ్యా నా బిడ్డలు. వాళ్ళ శక్తి వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ కోసం నేను బలి అన్న సంగతి గుర్తుపట్టలేదు. వాళ్ళ శక్తి ఏందో వాళ్ళకి తెలియట్లేదు. సాతాను వాళ్ళని మోసం చేస్తుంది. నువ్వు పాపివిరా, నీ ప్రార్థన ఎవరు వింటారా అని చెప్తుంది. నీ నెత్తి మీద పాపం ఉందిరా, నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడరా అంటున్నాడు. వాళ్ళేం మోసపోతున్నారు. ఎలాగూ సగం సీరియల్ చూసేసావుగా, ఈ మిగతాది కూడా చూడని చెప్పి మోసం చేస్తున్నాడు ఆయన్ని. ఎటు సినిమాలు వేరే పాస్టర్లు చూస్తున్నారు, అందరు చూస్తున్నారుగా, వాళ్ళు చూడంగా నేను చూస్తే ఏమైంది, వాళ్ళు చూడంగా నేను చూస్తే ఏమైంది అనే తలంపులు కలిగిస్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు అలా మోసపోతున్నారు. వాళ్ళ శక్తి ఏంటో, ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో, పాపములు కడుక్కుంటే వచ్చే లాభం ఏంటో వాళ్ళకి తెలియట్లేదయ్యా అని దేవునితో ఉండాల్సిన ఆ భాగ్యాన్ని, ఆ మహిమను విడిచిపెట్టి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన కోసం శిలువ యాగం చేయడానికి తెగించి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన త్యాగం ఎవరి కోసం అంటే మన కోసం. మనమేమో ధర్మశాస్త్రోపదేశకుల్లాగా, పరిసయ్యుల్లాగా మాకు అవసరం లేదు, మేము పరిశుద్ధులం, మా మీద ఏ ముళ్ళు లేవు, మా మీద తోళ్ళు లేవు, మా మీద ఏ ముళ్ళు లేవు, మా మీద తోళ్ళు లేవు, మా మీద ఏం రసాలు లేవు, ఏ రసాలు లేవు, మేము పరిశుద్ధులం, మేము రెండో దేవుళ్ళం కాబట్టి మాకేం అవసరం లేదు, మాకు అవసరం లేదు అని వీడు జరిగింది కాక నలుగురిని జరగొడతాం. ఇంకా అవాదం దగ్గర కూర్చుంటే అక్కడే ఏదో వనంలోనే ఆడుకుంటా ఉంటే యోధా గోత్ర సింహమై రాబోతున్న దేవుణ్ణి ఎలా ఎదుర్కొంటారు మీరు? యోధా గోత్ర సింహమై ఇప్పుడు దాకా కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన దేవుడు యోధా గోత్ర సింహమై ఖడ్గం ఎత్తుకొని వస్తున్నాడు. మరి ఎలా ఎదుర్కొంటావు? నీకు నచ్చిన వాక్యాలే చదువుకుంటా ఉంటే, నీకు నచ్చిన పనులే చేస్తా ఉంటే, పారంపర్యాచారాలని నువ్వు పరిగెడతా ఉంటే, పితరులు ఏర్పరిచిన పారంపర్యాచారాలు మీరు ఫాలో అవుతూ ఉంటే ఇంకెప్పుడు రక్షణలోకి వచ్చేది? ప్రియ సహోదరి సహోదరులారా, ఆలకించండి. దేవుని వాక్యం తప్పకుండా మీరు రక్షణలోకి రావాలని చెప్తుంది. అదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం మనం చదువుదాం. ఆ బిడ్డలో రక్షణ పొందిన బిడ్డలు ఏం చేశారు తెలుసా? పేతురు ఇలా సెలవిస్తున్నాడు. పేతురు ఇంకా ఏం చెప్తున్నాడంటే, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి, ఎట్లాంటి వాళ్ళు అంటే ఎట్లా ధర్మశాస్త్రోపదేశకులను, ఈ పరిచారకులు, శాస్త్రులు, పరిచయులు, వీళ్ళ మాటలు మీరు మూర్ఖులు ఉన్నారు కొంతమంది. చెప్పయ్యా. ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడంట, వార్నింగ్ ఇచ్చాడంట. హెచ్చరిక అంటే వార్నింగ్, బెదిరిచ్చాడు. మర్యాదకు చెప్పింది వినండి,
ఈ తరము వారికి వేరై అన్నాడు. తర్వాత కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంట ఆయన మాటలిని. తర్వాత ఇది ముఖ్యం. ఒకవేళ మీరు మాటలిని రక్షణలోకి వచ్చినట్లయితే, లేదా ఈ వాక్యం రక్షణలోకి వచ్చిన వాళ్ళు విన్నట్టయితే, రక్షణలోకి రాని వాళ్ళైతే రక్షణలోకి రండి. ఒకవేళ రక్షణలోకి వచ్చిన వారు విన్నట్లయితే ఇది పాటించండి. చెప్పయ్యా అదేనది? ఫస్ట్ అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. మీరు కూడా అలా ఉండండి. మీరు కూడా ఏం చేయాలంటే మొదటి నుంచి అక్కడి నుంచి మళ్ళీ అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి సహోదరి సహోదరులారా, ఇంకా మేము వెనకబడి ఉన్నాము అని అంటే, మిమ్మల్ని పిలిచి దేవుడు మీ మీద బంగారు రేకును పొదిగించడానికి, అతని మందిరంలో మందసంలో మిమ్మల్ని ఉంచుకోవడానికి యేసయ్య ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుని ఇష్టాన్ని మీరు ఒమ్ము చేయకుండా, మిమ్మల్ని ప్రేమించిన దేవుడు పరలోక రాజ్యాన్ని మిమ్మల్ని ఆయన ఇంటికి తీసుకెళ్లాలని, కౌగిలించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన మాట వింటే మనందరం కూడా రక్షణలోకి రక్షించబడతాం, నడిపించబడతాం. పౌలు గారి మాటలు, యేసయ్య మాటలు విందాం, వాటి ప్రకారం మనం నడుచుకుందాం. దేవుని కృపలో ఈ వాక్యాన్ని మన హృదయంలో దేవుడు దీవించి ఆశీర్వదించి నాటి బలపరచునుగాక. అందరికి దేవుడై తోడైనగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న దాసు ప్రార్థన చేస్తాడు. తర్వాత మనం ఆశీర్వాద ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, ఆయన కృప కనికరము, తన రెక్కల నీడ మనకు, మన బిడ్డలందరకు, రావాల్సిన బిడ్డలందరకు, మన యాజకుడుకు, తన కుటుంబానికి, న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ బిడ్డలందరికీ, అలాగే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ, ఇశ్రాయేలీలకి, నూతన యెరూషలేముకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.